ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? కొద్ది నిమిషాలు ఈ గుడ్ ఫ్రైడే మెసేజ్ని మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనందరం కూడా ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. సిలువలో సమాధానం. సిలువలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే సిలువలో మనకు సమాధానం. ఎలా, ఎక్కడ అని మనం ధ్యానం చేసినట్లయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు వరకు కూడా ఈ భూమి మీద మనిషి యొక్క జీవితంలో సమాధానం అనేది లేదు. ఎలా చూద్దాం ఒకసారి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతూ ఉన్నాడు. పాపము చేసి మనం పాపి అవ్వలేదు, పాపములోనే మనం పుట్టాం. ఎందుకంటే దావీదు అన్నాడు, నా తల్లి గర్భంలోనే నన్ను పాపంతో కంది అని చెప్పి. సో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తా ఉంది. సో ఇక్కడ చూడండి, సో ప్రతి వ్యక్తి పాపంలోనే ఉన్నాడు. ఇంకొక కోణంలో చూద్దాం దీన్ని. పరలోకం దృష్టిలో అంటే దేవుని దృష్టిలో మనందరం కూడా ఆయన ఎదుట శత్రువులుగా ఉన్నాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంది, ఏలయనగా మనము శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. సో పరలోకం దృష్టిలో మనందరం కూడా, భూమి మీద ఉన్న వారందరూ కూడా శత్రువులు. ఏ కారణాన్ని బట్టి? మనం పాపం చేయటాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించటాన్ని బట్టి. సో ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళి లేదా దేవుని యొద్దకు వెళ్ళి మన పక్షంగా మాట్లాడే వ్యక్తి ఎవరున్నారు? మన పక్షంగా మాట్లాడే మనుషుడు ఎవరున్నారు? ఆ యోగ్యత, ఆ అర్హత ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మాట్లాడే వ్యక్తి కూడా పాపంలో ఉన్నాడు కాబట్టి. అందుకనే యేసుక్రీస్తు అనే ఒక నరుడు అని వాక్యం చెప్తుంది. దేవుడు నరుడుగా భూమి మీదకి వచ్చి మన పక్షంగా తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, బలియాగం చేస్తూ ఉన్నాడు, ఎస్పెషల్లీ సమాధానపరుస్తూ ఉన్నాడు, సంధి చేస్తూ ఉన్నాడు. సిలువ పరలోకంతో మనల్ని సంధి చేస్తూ ఉంది, దేవునితో మనల్ని సమాధానపరుస్తూ ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు అదే కదా మనం చదువుకుంటాం. ఏమనుంది? విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా మనందరము కూడా దేవునితో సమాధానపరచబడ్డాం. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైంది? దేవునితో ఒక మనుష్యుడు సమాధానపరచబడకపోతే ఈ భూమి మీద అతడు సక్సెస్ఫుల్ కాలేడు, అతడు వర్ధిల్లలేడు, అతడు ఎందులోనూ రాణించలేడు. సో అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో మనం సమాధానపడాలి. అది మన వల్ల కాదు, మన శక్తి సామర్థ్యాల వల్ల, మనం ఏదో దేవునికి ఏదో చేసో మన క్రియల వల్ల మనం దానివల్ల దేవునితో సమాధాన పడలేం. సో యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ఏం చేసిందంటే, ఆయన చేసిన సిలువ త్యాగం ఏం చేసిందంటే, ఆయన కార్చిన రక్తం ఏం చేసిందంటే మనల్ని దేవునితో సంధి చేసింది. అది ఇక్కడ రాయబడతా ఉంది. మన అపరాధములు అవన్నీ కూడా దేవుని విధిరూపకమైన ఆజ్ఞలు మన మీద దోషారోపణ చేస్తున్నాయి. ఇతడు పాపి, ఈమె పాపి అని దోషారోపణ చేస్తూ ఉంటే ఆ వ్రాతపత్రి అంటే ఆ పేపర్ అంతా కూడా మన మీద రాయబడిన దోషాలన్నీ కూడా దేవుని ఎదుట ఒక పేపర్లా కనపడుతున్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏం చేశాడంటే ఆయన స్వరక్తంతో, స్వచేతితో ఆ అంతటిని కూడా తుడిచివేసి దాన్ని తీసుకుని వెళ్ళి రుణపత్రాన్ని సిలువ కొట్టేశాడట. అంటే బాగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నోటు ఇస్తారు కదండి. సో ఆ నోటు, ఇదిగో వీళ్ళు ఇంత ఇవ్వాలి, పలానా చోటు ఇవ్వాలి, అందుకు ఇంత వడ్డీ అయింది అని ఎలా అయితే ఆ నోటు మీద ఉంటుందో, ఆ దోషాలన్నీ కూడా మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాయంట. వీరిలాంటి వాళ్ళు, వీళ్ళు ఈ శిక్షక పాత్రులని దేవుని ఎదుట మనల్ని క్వశ్చన్ చేస్తున్నాయి. అటువంటి ఆ వ్రాతపతిని ఏం చేశాడంటే యేసయ్య సిలువ రక్తంతో తుడిచివేసి దాన్ని సిలువ కొట్టేశాడు. హల్లెలూయా. నోటు చించేస్తే ఏమవుతుంది? ఇన్వాలిడ్ అయిపోతుంది కదా. సో మన దోషాలన్నీ కూడా, మన పాపములంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కొట్టివేసాడు. సో మనం దేవుని ఎదుట నిర్దోషులుగా మార్చబడ్డాం, దేవుని ఎదుట సంధి చేయబడ్డాం, సమాధానపరచబడ్డాం. సో ఇప్పుడు మనం దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం. ఒక వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునితో మనం సమాధానం లేకుండా ఈ భూమి మీద వర్ధిల్లలేం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు మనకు విరోధి అయితే ఎలా వర్ధిల్తాం? అసలు ఎక్కడ వర్ధిల్తాం?
నహూం గ్రంథంలో రాయబడలేదా? ఏమనన్నాడు? నువ్వు ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడి నుంచి నిన్ను కిందకి తీసుకొచ్చి పడేస్తానన్నాడు. ఒకటి, దేవునితో మనం ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి. ఎలా సమాధానం కలిగి ఉంటాం? సిలువ రక్తం ద్వారా మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం, మారు మనస్సు నిమిత్తం మనం బాప్తిస్మం పొందినప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరచబడతాం. హల్లెలూయా. అప్పుడు రెండవది, ఒకటి పరలోకంలో సమాధానం అయింది, రెండవది భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, భూమి మీద ఆయన కిష్టులకు సమాధానం. పరలోకంతో మనం సమాధానపరచబడకపోతే భూమి మీద మనకు సమాధానం ఉండదండి. నిజం, ఇది వాస్తవం. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. అంటే ఏంటి ప్రయాస? ఎందుకంటే దేవుడు ఒక ప్రవచనాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలో రిలీజ్ చేశాడు. ఏంటంటే భూమి మీద మీరు ఏం చేసినా సరే అది ప్రయాసే. మీరు ఎంతన్నా కష్టపడు చెమటోచి తినాల్సిందే. స్త్రీతోనైనా పురుషుడితోనైనా ఒకటే చెప్పాడు, మీరు మన్నులో నుంచి తీయబడ్డారు, మీరు మన్నైపోతారని చెప్పాడు. ఆ ప్రవచనానికి విరుద్ధంగా మనం వర్ధిల్లలేం. ఆ ప్రవచనానికి విరుద్ధంగా మనం సక్సెస్ఫుల్ కాలేం, అభివృద్ధి చెందలేం. అందుకనే ఆ ప్రవచనం మనల్ని అడ్డగిస్తూ ఉంది, ఆ ప్రవచనం మనకు ఆటంకపరుస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువ ద్వారా పరలోకంతో మనల్ని సంధి చేశాడు కాబట్టి, దేవునితో మనల్ని సంధి చేశాడు కాబట్టి, ఈ భూమి మీద ఆ ప్రయాసని బ్రేక్ చేసే అవకాశం అనుకుంటుంది. అందుకనే ప్రయాసపడి భారము మోసు. ఏ ప్రయాస? ఆ ప్రవచనంలో ఉన్న ప్రయాస. ఆ ప్రవచనంలో దేవుడు ఒక శాపం పలికాడు. ఆ శాపం ఎప్పుడు బ్రేక్ అయిందంటే సిలువలో బ్రేక్ అయింది. ఆ రుణపత్రి బ్రేక్ చేసాడు. తద్వారా దేవుడు భూమి మీద మనకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం కుటుంబాల్లో సమాధానం, బయట పరిస్థితుల్లో సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ద్వితీయోపదేశకాండం మనం స్పష్టంగా చదవాలండి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల నువ్వు పొలంలో దీవించబడతావు, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు వెళ్ళి ప్రతి మార్గంలో నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా.